దేవుని చిత్తము దేవునితో సహవాసం చేసే వాళ్ళకే తెలుసుద్ది. దేవుని చిత్తము దేవునితో సహవాసం చేసే వాళ్ళకే తెలుసుద్ది. సహవాసం ముఖ్యం, దేవునితో గడపడం ముఖ్యం. దేవునితో గడిపినప్పుడు దేవుడు మన హృదయంలో చెప్తాడు, కుడికి వెళ్ళొద్దు, ఎడంకి వెళ్ళొద్దు, ఇదే మార్గం. బయట రుజువిచ్చేది కాదు, లోన భరోసా కలిగి ఉండేది. ఇది మొదటి విషయం. దేవునితో సహవాసం ఉంటేనే జరుగుద్ది. రెండోది, మనకి ఇలాగ వైవిధ్యం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఒక పద్ధతిలో మనకి బహిర్గతం చేసినప్పుడు రెండో పద్ధతిలో దాన్ని ధృవీకరణ చేయమని అడగాలి. ధృవీకరణ, ఉదాహరణకి నేను పరిచర్యకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా, నేను చదువుకుంటున్నాను, క్లాస్ ఫస్ట్, గోల్డ్ మెడల్స్ బాగా వస్తున్నాయి, మంచి వ్యక్తిని, చదువుకు దినాల్లోనే ప్రసంగాలకు వెళ్ళేవాడిని. నేను అనుకునేవాడిని, ప్రభా